పార్ట్ బిలో 40-50% ఫెయిల్యూర్ రేట్ ఉంటుందని ఎంతమందికి ఐడియా ఉంది? సేమ్ అదే మన పార్ట్ బిలో మ్యాథ్స్ క్వెషన్స్ ఇంక్లూడ్ అవుతాయని ఎంతమందికి ఐడియా ఉంది? సేమ్ మళ్ళీ మన పార్ట్ బిలో పార్ట్ ఏ క్వెషన్స్ లైక్ బీఎస్సీ క్వెషన్స్, ఫిజిక్స్ క్వెషన్స్ యాడ్ అవుతాయని ఎంతమందికి ఐడియా ఉంది? అసలు ఇంత ఫెయిల్యూర్ రేట్ ఉండడం గల కారణం ఏంటో మనకు 4 పాయింట్స్‌లో డిస్కస్ చేద్దాం. పదండి. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ ఇన్ లోకో. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలాంటి డిలే లేకుండా మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో పాయింట్ 1 వచ్చేసి పార్ట్ బి ఈజ్ క్వాలిఫైయింగ్ నేచర్ బట్ డేంజరస్. సో పార్ట్ బి క్వాలిఫైయింగ్ నేచర్ అంటే మనకి మెరిట్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై అయినా చాలు. సో ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే పార్ట్ బి పాస్ అవడానికి 26.25 అవుట్ ఆఫ్ 75. ఈ మార్క్స్ వస్తే మనం పార్ట్ బి అనేది ఈజీగా సర్వైవ్ అయిపోతాం. సో పార్ట్ ఏలో ఉన్న మెరిట్ని బేస్ చేసుకొని మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను డేంజరస్ అనే పదం ఎందుకు వాడానంటే పార్ట్ బి అనేది మనకి అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుందండి. అది ఎందుకు ఏంటి అనేది మీకు లాస్ట్ 2024లో వచ్చిన క్వెషన్స్‌ని బేస్ చేసుకొని మీకు విత్ ప్రూఫ్స్ తోటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో పాయింట్ 2 వచ్చేసి ట్రేడ్ క్వెషన్స్ ఆర్ కాన్సెప్ట్ బేస్డ్. సో మనకి పార్ట్ బిలో హాఫ్ ఆఫ్ ది క్వెషన్స్ వచ్చేసి మనకి ఓన్లీ కాన్సెప్ట్ బేసే పడతాయండి. లైక్ 75 క్వెషన్స్‌లో నియర్లీ 30. సో మనం కాన్సెప్ట్ స్ట్రాంగ్‌గా ఉంటే బేసిక్స్ నుంచి సో ఈ 30 మనం ఈజీగా క్రాక్ చేసే వీలుంటుంది. దీంట్లో మనకి ఉండే ఇంకో ఇబ్బంది ఏంటంటే 10-20% క్వెషన్స్ ఆర్ ఇర్రెలవెంట్. అంటే నీ ట్రేడ్‌తో సంబంధం లేకుండా 2024లో మేము ఎక్స్‌పీరియన్స్ చేసిన ఫేజ్ ఇది. లైక్ ఎలా అంటే 10-20% క్వెషన్స్ అనేవి ఇర్రెలవెంట్ టు ట్రేడ్ ఉన్నాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. 40-50% ఫెయిల్యూర్ రేట్ ఉండడానికి వచ్చిన థర్డ్ రీజన్ వచ్చేసి స్టూడెంట్స్ ప్రిపరేషన్ మిస్టేక్స్ అండి. సో లైక్ పార్ట్ బికి మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది కూడా ఈ ఫెయిల్యూర్ రేట్‌ని డిసైడ్ చేస్తుంది. లైక్ ఎలా అంటే దీంట్లో సబ్ టాపిక్స్ తీసుకుంటే ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వడం. అంటే కొంతమందికి ఉండే అపోహ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ చూసేసుకొని వెళ్ళిపోతే చాలు కదా, సో ఆ బేస్ రిలేటెడ్ చేసుకొని ఇస్తారు కదంటే పేపర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్‌ప్రెడిక్టబుల్ ఎందుకన్నానంటే 2024లో మేము ఫేస్ చేసాం కాబట్టి. 2028లో పార్ట్ బి వచ్చేసి అంతా బాగానే ఉందండి నార్మల్‌గానే. దాంట్లో ట్రేడ్ క్వెషన్స్ వచ్చినాయి. బట్ 2024 మాత్రం కొంచెం అన్‌ప్రెడిక్టబుల్‌గా పార్ట్ బి వచ్చింది. కాబట్టి ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మాత్రమే మిమ్మల్ని సేవ్ చేయలేవు. మంచి థియరీ పార్ట్ చదువుకొని వెళ్ళండి. దానికి తగ్గ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో సెకండ్ పార్ట్ వచ్చేసి థియరీ స్కిప్ చేయడం. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే బ్లైండ్ మిస్టేక్ వచ్చేసి ఇదే అండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే థియరీ స్కిప్ చేసి ర్యాండమ్‌గా ఎక్కడి నుంచో వైసీటీ బుక్స్ తీసుకొస్తారు. సో ఈ వైసీటీ బుక్స్‌లో ఏముంటదంటే ఎవ్రీ చాప్టర్‌కి 200-300 క్వెషన్స్ ఉంటాయి. అవి ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్ అయి ఉండొచ్చు, 2018 అయి ఉండొచ్చు. సో వీళ్ళకుండే అపోహ ఏంటంటే చాప్టర్ నుంచి 200-300 క్వెషన్స్ ప్రిపేర్ అయితే దీంట్లోంచి ఒక 5 క్వెషన్స్ అన్నా పడవా అనే మిస్‌కన్సెప్షన్‌లో ఉంటారు. సో ఇది మోస్ట్ ఇర్రెలెవెంట్ థింగ్. ఇలా చేస్తే మనం పార్ట్ బిని వితౌట్ ఎఫర్ట్ ఈజీగా ఫెయిల్ అయిపోతాం. కాబట్టి థియరీ ఈజ్ ద కింగ్. ప్రాపర్‌గా థియరీ చదువుకోండి. పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోండి. వీళ్ళు చేసే ఇంకో మూడో మిస్టేక్ ఏంటంటే ప్రిపరేషన్‌లో ఓన్లీ కన్సర్న్ అబౌట్ పార్ట్ ఏ. సో పార్టీలో మెరిట్ కావాలి, కాదనట్లేదు. కానీ ఓన్లీ పార్ట్ ఏనే చదువుతానంటే మాత్రం అవ్వదు. సో రీసెంట్‌గా 2024లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు పార్ట్ ఏలో 84 లైక్ ఎట్లా 84 సో తనొచ్చేసి పార్ట్ ఏలో 84 మార్క్స్ తెచ్చుకున్నాడు. విచ్ ఈస్ గుడ్. సూపర్ గుడ్. లైక్ హీ కెన్ క్లియర్ ఇన్ యూఆర్. కానీ పార్ట్ బిలో 26.25 రావాలి జస్ట్ క్వాలిఫై అవ్వడానికి. కానీ 26 మాత్రమే వచ్చాయి. సో మా వాడు ఫెయిల్ అయింది ఎన్ని మార్క్స్ తోటి 0.25 మార్క్స్ తోటి. హీ ఈజ్ అవుట్ ఆఫ్ రేస్. సో కాబట్టి పార్ట్ ఏ గురించి కన్సర్న్ మాత్రమే ఉండకుండా పార్ట్ బిని కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉండండి. లేదంటే చాలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో నౌ కమ్స్ టు పాయింట్ 4. పాయింట్ 4 ఏంటొచ్చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు బిగ్గెస్ట్ ఎనిమీ. సో పార్ట్ బి అనంగానే అందరికీ కొంచెం నెగ్లిజెన్స్ యాటిట్యూడ్ ఉంటుంది. లైక్ 26 కదా, 26.25 కదా, 75 అటెంప్ట్ చేస్తే 26 కూడా రావా అనే కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుందండి. కొంచెం అది పక్కన పెట్టి పార్ట్ బినే మనం డిసైడ్ చేసేది అనుకుని కొంచెం హోప్ పెట్టి చదవండి. సో మనం కొంచెం బయటపడే ఛాన్స్ ఉంటుంది.
ఇంకో మెయిన్ థింగ్ పీపుల్ చేసే మెయిన్ థింగ్ ఏంటంటే పేపర్‌ని అండర్ ఎస్టిమేట్ ఏస్తారండి. పేపర్‌ని మాత్రం ఎవ్వరు అండర్ ఎస్టిమేట్ ఎయకండి. సో, చాలా అంటే చాలా మంది 40-50% ఫెయిల్యూర్ రేట్ అంటే వీళ్ళల్లో 80 అబోవ్ వచ్చినోళ్ళున్నారు. 85 అబోవ్ వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. సో, జస్ట్ బికాస్ ఆఫ్ అండర్ ఎస్టిమేషన్ వల్ల లేదా కొంచెం లైక్ ఏమవుతదిలే అనే నెగ్లిజెన్సీ వల్ల కోల్పోయినోళ్ళు చాలా మందున్నారండి. 50% అంటే మామూలు విషయం కాదు. లైక్ ఎలా అంటే మనకి సైకోమెట్రీ కోసం 1:8 పీపుల్‌ని తీయాలి. సో, రైల్వే బోర్డ్ వాళ్ళ ప్రకారం. కానీ మనకి ఈ పార్ట్ బి ఎంత ఎఫెక్ట్ చేసిందంటే సైకోమెట్రీ కోసం 1:8 పీపుల్ కూడా దొరకలేదండి మన సికింద్రాబాద్‌లో. ఓన్లీ 1:6 మాత్రమే సైకోమెట్రీకెళ్లారు. అంటే రైల్వే ఎక్స్‌పెక్ట్ చేసేంత మంది కూడా పాస్ అవ్వలేకపోయారు. సో, అంత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది పార్ట్ బి. సో, మనం టాపిక్ మొదలుపెట్టినప్పుడు 40-50% ఫెయిల్యూర్ రేట్ ఉందని మాట్లాడుకున్నాం. సో, దానికి ప్రూఫ్ ఇదే అండి. ఇదొచ్చేసి 2024లో తీసుకున్న స్టాట్స్. సో, మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం 15 ట్రేడ్స్ ఉన్నాయి. 15 ట్రేడ్స్‌లో హాఫ్ ఆఫ్ దెమ్ అంటే వాటిలో సగం 40% పైన ఫెయిల్యూర్ రేట్ ఉందండి. దాంట్లో ఎక్కువ మంది అప్లై చేసిన ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్. 49,000లో 50,000 నియర్లీ 50,000 20,000 మెంబర్స్ ఫెయిల్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్. సో, సెకండ్ హైయెస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళు ఫిట్టర్. థర్డ్ హైయెస్ట్ వచ్చేసి మెకానిక్ డీజిల్. అంటే మనం గమనిస్తే సో, మనం మాడుకున్నట్టే అక్కడ 40-50% ఫెయిల్యూర్ రేట్ ఉంది. ఆన్ యావరేజ్ అంటే మొత్తం మీద యావరేజ్ తీసుకుంటే 40+ ఫెయిల్యూర్ రేట్ ఉందండి. సో, ఇది ఇంకా చాలా తక్కువ డేటా. సో, ఎక్కువ మంది కూడా ఇంకా తీసుంటే మనకి యావరేజ్ 45-50 ఎళ్ళే ఛాన్స్ కూడా ఉందండి. సో, పార్ట్ బి ఫెయిల్యూర్ రేట్ అనేది ఇంత ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కొంచెం కన్సర్న్ తీసుకోవాల్సింది పార్ట్ బి మీద కూడా కొంచెం కన్సర్న్ తీసుకోవాలి. సో, ప్రిపేర్ వెల్. సో, మరి పార్ట్ బి నుంచి ఈజీగా పాస్ అవ్వాలి లేదా బయటపడాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటి? సో, ఫస్ట్ ఫాలో 70-30 రూల్ అండి. అంటే మీరు డేలో 10 అవర్స్ అయితే 7 అవర్స్ మీ పార్ట్ ఏకి పెట్టుకోండి. 3 అవర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా పార్ట్ బికి ఇంక్లూడ్ చేయాల్సిందే. సో, రెండో పాయింట్ వచ్చేసి ప్రాపర్‌గా ఫస్ట్ సిలబస్ కలెక్ట్ చేయండి. అసలు ఏ సిలబస్ ఉంది? ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? అనేది ఫస్ట్ మనకు తెలియాలండి. ప్రిపరేషన్ మొదలుపెట్టే దానికంటే ముందు కూడా. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రాపర్ సోర్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. సోర్స్ మీరు యూట్యూబ్‌లో వెతకండి లేదా కోర్స్ తీసేసుకోండి. లేదా మీరు ప్రాపర్ సిలబస్ ఎత్తుకొని సో, ఉన్న ప్రతి చాప్టర్‌కి లైక్ నేను ఎలక్ట్రికల్ కాబట్టి ఒకటి చెప్తున్నాను. సో, మ్యాగ్నెటిజంలో ఉన్న ప్రతి టాపిక్‌కి నేను చాట్ జీపీటీనో లేదా ఏఐస్‌నో అడగడం స్టార్ట్ చేస్తాను. సో, అట్‌లీస్ట్ అలా అయినా సరే నాకు కావాల్సిన నోట్స్ నేను ప్రిపేర్ చేసుకోగలుగుతాను. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రాపర్ హ్యాండ్ రిటన్ నోట్స్. కొంచెం పీడీఎఫ్‌లో చదవటం పక్కన పెట్టేస్తే ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకోండి. సో, మజిల్ మెమరీ వల్ల మనకి ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి కూడా ఐస్‌కి స్ట్రెయిన్ తగ్గుద్దండి కొంచెమైనా. సో, మనం ఎలాగో ఎగ్జామ్స్ వచ్చేసి ఆన్‌లైన్‌లో రాస్తాం, కంప్యూటర్ మీద రాస్తాం. బట్ మనం ఇలా ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ చేసుకోవడం ఏంటంటే ఐస్ మీద కొంచెమన్నా స్ట్రెయిన్ తగ్గుద్ది. సో, మనకి ఎలాగో మెడికల్ ఉంటది కాబట్టి ఐస్ మీద కొంచెం స్ట్రెయిన్ తగ్గుద్ది. సో, ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ మెయింటైన్ చేయండి. సో, నేను ఇందాక వీడియోలో పాయింట్ 1 మాట్లాడేటప్పుడు మీకు చెప్పాను. పేపర్ చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది అని. సో, నేను ఎందుకనంటే మీరు గమనిస్తే ఇదొచ్చేసి మే 6 జరిగిందండి. మే 6 జరిగిన ఏఎల్‌పీ పేపర్ ఇది. ఏఎల్‌పీ పార్ట్ బి. ఎలక్ట్రికల్ ట్రేడ్ ఇది. అంటే నేను ఎలక్ట్రికల్ స్టూడెంట్‌ని కాబట్టి నా దాంట్లో తీసుకొని చెప్తున్నా. సో, నా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో వచ్చిన క్వెషన్స్ ఎలా ఉన్నాయేంటని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో, 2 క్వెషన్స్ వచ్చేసి మ్యాథ్స్ ఇచ్చాడు. సో, పార్ట్ బిలో మ్యాథ్స్ క్వెషన్స్ వస్తాయని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరండి. సో, నేను అందుకే పార్ట్ బి కొంచెం అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుందని చెప్పేసి మీకు ఇన్ని సార్లు నేను స్ట్రెస్ చేసి చెప్పాను. సో, మ్యాథ్స్ క్వెషన్‌లు ఎవరు మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యం. సో, దీంట్లో వచ్చిన వరస్ట్ థింగ్ ఏంటంటే మాకు ఒకటి ఇంగ్లీష్ క్వెషన్స్ కూడా ఇచ్చారండి. పార్ట్ బిలో ఇంగ్లీష్ క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది అసలు మిషన్ ఇంపాసిబుల్ నాకు తెలిసి ఇది. సో, ఇంకొంచెం మనం ముందుకెళ్తే సో, ఎస్ఐ యూనిట్ ఆఫ్ వాల్యూమ్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. సో, ఇవొచ్చేసి మనకి యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్‌లో కవర్ అవుతది. దట్ మీన్స్ ఇది బీఎస్సీ టాపిక్. సో, బీఎస్సీలోంచి 2 క్వెషన్స్ పడ్డాయి. ఇది పార్ట్ బిలో. లిటరల్లీ మనం డ్రాయింగ్ అనేది పార్ట్ ఏ కోసం ప్రిపేర్ అవుతాం. కానీ
నా షిఫ్ట్లో జరిగిన పార్ట్ బిలో నా ఎలక్ట్రికల్ ట్రేడ్లో 7 to 8 క్వశ్చన్స్ డ్రాయింగే పడ్డాయండి. లిటరలీ 7 to 8 క్వశ్చన్స్ డ్రాయింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ సైన్స్ ఉన్నాయి. ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని నేను పేపర్ అన్ప్రెడిక్టబుల్గా ఉందని చెప్పడం జరిగింది. సో కానీ ఇక్కడ మనకి చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవే క్వశ్చన్లో ఈ అన్ప్రెడిక్టబుల్నెస్ అనేది చాలామంది బోర్డర్ పాస్ అవ్వడానికి హెల్ప్ అయిందండి. సో మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథ్స్ వచ్చేసి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఫైండ్ ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ విత్ లెంత్ ఆఫ్ 5. సో ఇది వచ్చేసి బేసిక్ మ్యాథ్స్ క్వశ్చన్. సో మీకు కావాల్సిన 26 మార్క్స్లో 1 మార్క్ ఆల్రెడీ ఇక్కడ గెయిన్ చేసుకున్నారు. సో 2 మార్క్స్ వచ్చేసి 8.5ని ఇంటూ డెసిమల్స్లోకి మార్చుకున్నాడు. సో 2 మార్కులు మీరు ఇక్కడ గెయిన్ చేశారు. కొంచెం ఇంగ్లీష్ మీద పట్టుంటే 3వ మార్క్ కూడా మీరు ఇక్కడ గెయిన్ చేసేస్తారు. సో మనం ఫస్ట్ నుంచి ఫిజిక్స్లో బాగానే చదువుతాం కాబట్టి క్లినికల్ థర్మోమీటరు మెల్టింగ్ పాయింట్ దేనికి ఉంటుంది దాని మీద, దీని మీద 1 మార్కు, దీని మీద 1 మార్క్ కలిపి సో మనం 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎస్ఐ యూనిట్స్ మనకు ఆల్రెడీ చదివి ఉంటాం, చిన్న చిన్న క్వశ్చన్సే కాబట్టి 6, 7. సో మీరు అబ్జర్వ్ చేస్తే సరే మనం డ్రాయింగ్ కొంచెం డిఫికల్టీగా ఉందనుకున్నాం, సో అటెంప్ట్ చేయాలనుకున్నాం. కానీ మనకి ఇలాంటివి ఒక 10 to 15 క్వశ్చన్స్ అన్ప్రెడిక్టబుల్గా ఇచ్చారు. కానీ చాలామంది బోర్డర్ పాస్ అయ్యి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవడం కూడా 6, 7 క్వశ్చన్స్ హెల్ప్ చేసినండి. అంటే వాళ్ళకి కావాల్సిన 26.25లో ఆల్రెడీ 7 మార్క్స్ వచ్చేసినాయి. సో వాళ్ళు ఏం చేయాలి, మిగిలిపోయిన 50 క్వశ్చన్స్లు ఏవైతున్నాయో సో వాళ్ళు ఈజీగా 20 పెట్టేసుకోవడం. సో ఈ 20 ఏంటంటే వాళ్ళు చదివిన ట్రేడ్లో ఎలాగో కవర్ అవుతాయి. కాబట్టి అన్ప్రెడిక్టబుల్నెస్ అనేది చాలా మందిని బయట పెట్టేసిందండి. లేదు ఇవి కూడా పడకపోయి ఉంటే ఓన్లీ ట్రేడే పడి ఉంటే ఈజీగా ఫెయిల్యూర్ రేటు 40 to 50% ఉన్నది. ఈజీగా 60 to 70% వెళ్ళిపోయేదండి. ఇది అచ్చంగా మనకి పార్ట్ బిలో ఓన్లీ ట్రేడే అడుగుంటే. సో ఈ అన్ప్రెడిక్టబుల్నెస్ ఆఫ్ పార్ట్ బి అనేది కూడా చాలామంది సర్వే అయ్యారు. సో అది నేను చెప్పాలనుకున్నది పార్ట్ బి గురించి. సో ఫైనల్గా పార్ట్ బిలో నాకిన్న వచ్చి నేను డిస్కస్ చేసుకుందామండి. సో నా ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్. సో నేను బీటెక్ ట్రిపుల్ ఈ స్టూడెంట్ని. సో నా మార్క్స్ వచ్చేసి 41. సో 75కి నా మార్క్స్ వచ్చేసి 41. సో ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.